पुरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। मृत्युंजयाय रुद्राय नीलकंठाय शंभवे अमृतेशाय सर्वाय महादेवाय ते नमः। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం సోమవారం. సూర్యోదయం 6 గంటల 10 నిమిషాలకు, సూర్యాస్తమయం 5 గంటల 58 నిమిషాలకు. తిథి అష్టమి మధ్యాహ్నం 2 గంటల 50 నిమిషాల వరకు. నక్షత్రం ఆర్ద్ర ఉదయం 7 గంటల 45 నిమిషాల వరకు. వర్జం రాత్రి 8 గంటల 23 నిమిషాల నుంచి 10 గంటల 4 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 28 నిమిషాల నుంచి 1 గంట 15 నిమిషాల వరకు. మరల మధ్యాహ్నం 2 గంటల 49 నిమిషాల నుంచి 3 గంటల 36 నిమిషాల వరకు. అమృతకాలం లేదు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10 గంటలకి. నేటి విశేషం అనఘాష్టమి, సూర్య సావరణిక మన్వాది. అనఘాష్టమి. అనఘ అంటే పాపం లేనిది అర్థం. ఎవరు అనఘాదేవి? దత్తాత్రేయుని భార్య. మనం గమనించాల్సిన ముఖ్యాంశం ఏంటంటే ఈ అనఘాదేవి లక్ష్మీదేవి అవతారం. పాపము లేని వారికి మాత్రమే సంపద ఆనందాన్ని ఇస్తుంది అనడానికి ఈ అనఘాదేవి సంకేతం అన్నమాట. కాబట్టి అతి సామాన్యంగా 100కి 90% జనాల్లో సంపద ఇబ్బంది పెట్టేదిగా ఉంటుంది. అంటే నష్టపోయామను, అప్పిస్తే తిరిగి రాలేదను, ఉన్న సంపదే కూడా ఆనందాన్ని ఇవ్వలేని పరిస్థితిని పొందుతూ ఉన్నారు. కారణం పుణ్యమునకు ప్రాధాన్యం ఇవ్వకుండా ధనమునకు ప్రాధాన్యం ఇవ్వడం మాత్రమే. ఈ దృష్టికోణంలో అనఘాదేవిని, దత్తాత్రేయుణ్ణి మనం ఆరాధించుకోవడం ద్వారా ప్రతి సంఘటన మనకొక అనుభవాన్ని, మనకొక జ్ఞానాన్ని అందిస్తుంటుంది. ఇక సూర్య సావరణిక మన్వాది. మన్వాదులు అనేటువంటివి మనం పితృదేవత ఆరాధనకు ఉపయోగించుకోవాల్సినటువంటి ముఖ్య దివసాలు. ఈ రోజుల్లో మనం పితృదేవతలకు సంబంధించి దానం, పూజ, తర్పణం ఇత్యాదికాన్ని ఏమి ఇచ్చినా, ఏం చేసినా అవన్నీ కూడా ఉత్తమమైన ఫలితాలను ఇస్తూ, పెద్దల నుంచి వచ్చేటువంటి జ్ఞాన వారసత్వాన్ని అందిస్తూ, అనుభవ జ్ఞానాన్ని అందిస్తూ, మన పిల్లలను అభివృద్ధిలోకి రావడానికి అనుకూలమైన వాతావరణం, వారి యొక్క ప్రవర్తన మనకు ఆనందకరమైనదిగా రూపొందడం మొదలైన సత్ఫలితాలను ఇవ్వడానికి అది ఉపకరిస్తుంది. నేటి ఆణిముత్యాలు. సర్వప్రాణులను తనవలే భావించి సేవించేవాడు ఉత్తముడు. కృతజ్ఞత అనేది ఓ క్రియ కాదు. ఎదుటివారి నుంచి ఆశించడానికి హృదయం స్పందించినప్పుడే ఆ భావం కంటిలో నీటి ముత్యమై, పెదవిపై పగడపు చిరునవ్వై కదలాడుతుంది. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. చాలామంది రామకోటి అని, శివకోటి అని చెప్పేసి భగవంతుణ్ణి తలుచుకుంటూ
చక్కగా పుస్తకాల్లో ఈ చూపు మనస్సు లగ్నం చేసి ఈ చేతులకి పని పెట్టి చక్కగా వ్రాసేటువంటి తీరుతెన్నులు కనిపిస్తాయి. ఇలా రాయటం వలన ఏం జరుగుతుంది? మనస్సు ఎప్పుడూ కూడా త్రికరణ శుద్ధి కలిగి భగవంతుని వైపు మరల్చబడుతుంది. ఇలా రాయటం వలన కోటి జన్మల సుకృత పుణ్యఫలం వచ్చి తీరుతుంది సుమా. సోమవారం నాడు పరమేశ్వరుని అభిషేకం చేయాలి. అభిషేకార్చన చూసినా కూడాను చేసినటువంటి సత్ఫలితమే పొందుతాం. శివ శివ అనరా చింతలు తొలుగునురా అన్నారు. కాబట్టి పరమేశ్వరుడికి చేసిన అభిషేక తీర్థాన్ని మనం స్వీకరిస్తూ ఈరోజు శివకోటి రాశారనుకోండి, ప్రతి సోమవారం నాడు ప్రారంభించి నేను శివకోటి వ్రాయాల్సిందే అని చెప్పేసి అనుకొని శివకోటి ఒకవైపు రామకోటి రాస్తే వీళ్ళు ఇరువురు కూడాను మన జీవితాలకు మార్గదర్శకమై చక్కటి యోగవంతమైన జీవితాన్ని ప్రసాదిస్తారు. అందుకనే శివకోటి రాయండి, రామకోటి రాయండి అని చెప్పేసి కూడా చెప్పడం వెనకాల దాగిన పరమార్థ లక్షణం. అంటే మనం మనస్సులో ఏ కామ్యంతో వ్రాయాలనుకున్నామో ఆ కామ్యం కూడాను సిద్ధించడానికి ఈ దైవదత్తమైనటువంటి ఈ యొక్క రామకోటి శివకోటి సహకరిస్తాయి సుమా అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పారు మన మహనీయులందరూ కూడాను. అందుకనే ఖాళీగా ఉన్న మనస్సు వేరే ఆలోచనల వైపు పోకుండా దైవదత్తమైనటువంటి ఆలోచనల వైపు కనుక మనస్సు లగ్నం చేసినట్లయితే మానవ జీవితం సార్థకత చెంది తీరుతుంది సుమా అని చెప్పేసి శాస్త్రం. అందుచేతనే త్రికరణ శుద్ధి అనేది చాలా అవసరం. ఆ త్రికరణ శుద్ధితో మనసును అనుక్షణం కూడాను ఆ పరంధాముని వైపు లగ్నం చేసి ఈ జీవనయాత్ర సుగమమయం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అని మన సంప్రదాయం మనకు తెలియజేస్తోంది. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. నుత విభుడు ధర్మ నిరతుడు నూజివీడు రసవతం సుడప్పారావు ప్రధిత భక్తి నీ గుడిని కట్టెమును మహాభాగుడతడు దీనజన పోష ద్వారకా తిరుమలేశ. నూజివీడు ప్రభువులు అప్పారావు గారని ఒక 2-3 తరాలకు పూర్వం ఉన్నటువంటి వారు. ఆయన గొప్ప దానశీలి. ఆయన ఈ స్వామి పైన భక్తితో పరమాద్భుతంగా ఇక్కడ దేవాలయాన్ని నిర్మించారు. నుత విభుడు ధర్మ నిరతుడు నూజివీడు రసవతం సుడప్పారావు ప్రధిత భక్తిని గుడిని కట్టెమును. గొప్ప భక్తితో ఈ అప్పారావు గారు నీకు గుడి కట్టించారయ్యా. దీనజన పోష ద్వారకా తిరుమలేశ. ఈయన ఈ గుడి కట్టించిన తరువాత క్రింద స్వయంభూ విగ్రహం ఉన్నది స్వామిది. పైన ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి ఆర్ష సంప్రదాయం ప్రకారం చేసినటువంటి ప్రాణప్రతిష్ఠతో కూడిన విగ్రహం ఉన్నది. ఈ 2 విగ్రహములకు కూడా 2 బ్రహ్మోత్సవములు వార్షికము నీకు. నీ స్వయం వ్యక్తమూర్తికి నీ ప్రతిష్ఠతాకృతికి ఏరికి గొప్ప అభ్యనయ్యా దీనజన పోష ద్వారకా తిరుమలేశ. ఓ ద్వారకా తిరుమలేశ స్వామి, నీ బ్రహ్మోత్సవాలు 2 జరుగుతాయ్యా నీకు. ఇలా ఎవరికి జరుగుతుందయ్యా ఇంతటి అద్భుతమైనటువంటి ఈ భాగ్యం? ఈ విలక్షణమైనటువంటి 2 ఉత్సవములు చేసుకునేటువంటి మూర్తి ఎవరున్నారయ్యా ఈ లోకంలో? ఏ దేవునికి దక్కింది ఆ భాగ్యం? 2 బ్రహ్మోత్సవములు వార్షికము నీకు.
సంవత్సరానికి 2 బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. నీ స్వయంమూర్తికి స్వయంభూగా విలసినటువంటి ఒక మూర్తికి ఒక బ్రహ్మోత్సవము, నీ ప్రతిష్ఠతాకృతికి ప్రతిష్ఠింపబడినటువంటి మరి ఒక మూర్తికి మరి ఒక బ్రహ్మోత్సవం. ఏరికి గొప్ప అభ్యనయ్యా, ఎవరికింతటి గొప్పదనం ఉన్నదయ్యా అంటూ ఆ తిరుమలేశ స్వామికి ద్వారకా తిరుమలలో 2 బ్రహ్మోత్సవములు జరుగుతాయనే విశేషమైనటువంటి వృత్తాంతాన్ని కూడా తెలియజేస్తూ నూజివీడు ప్రభువులైన అప్పారావు గారు ఈ స్వామికి గుడి కట్టించారని ఈ క్షేత్ర వివరములన్నీ తెలియజేస్తూ చక్కని పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన సుప్రసిద్ధ పద్యకవులు శ్రీ రసరాజు గారు రచించిన ద్వారకా తిరుమలేశ శతకంలోని మరికొన్ని పద్యాలను గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీరామదూతా జయ హనుమాన్, శ్రీమాన్ ధీమాన్ జయ బలవాన్, శ్రీమాన్ ధీమాన్ జయ బలవాన్, పూజలు చేతుము శ్రీ హనుమాన్. వామే భూమిసుతా పురశ్చ హనుమాన్, పశ్చాత్ సుమిత్రాసుతః, శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదళయోః వాయువాదికోణేషు చ, సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్, మధ్యే నీలసరోజకోమలరుచిం రామం భజే శ్యామలం, శ్రీరామం భజే శ్యామలం. గోష్పదీకృతవారాశిం మశకీకృతరాక్షసం, రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. అంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్. శ్రీమద్ రామాయణం మొత్తం కూడా పారాయణ యోగ్యమైనటువంటి గ్రంథం. అది ఎంత దివ్యమైనటువంటి మంత్రమయం అంటే యుగాలు గడిచినప్పటికీ కూడా సుస్థిరంగా నిలబడి ఉన్నది. రామాయణాలు అసంఖ్యాకంగా ఉన్నప్పటికీ కూడా వాల్మీకి రామాయణం అన్నిటికీ కూడా శిరోధార్యంగా చెప్పబడుతూ ప్రామాణికమైన గ్రంథంగా పారాయణయోగ్యంగా ఉన్నటువంటిది. రామాయణం అంతా కూడా పారాయణయోగ్యమైన గ్రంథం అయినప్పటికీ కూడా సుందరకాండ ఒక్కటి ప్రత్యేకంగా రామాయణ పారాయణ ఫలాన్ని ఇవ్వగలదు. అయితే సుందరకాండ పారాయణ చేసిన, శ్రవణం చేసిన తిరిగి రామపట్టాభిషేక అధ్యాయంతో పూర్తి చేయాలి అనే సంప్రదాయాన్ని మనం అనుసరించి పట్టాభిషేక ఘట్టాన్ని, పారాయణ ఫలాన్ని కూడా చెప్పుకుంటున్నాం. దీనితో సుందర హనుమాన్ సంపూర్ణమైనటువంటి పూర్ణాహుతిని పొందుతున్నది. ఇంతవరకు శ్రవణం చేసిన వారు, ఈ పట్టాభిషేక ఘట్టం విన్న వారికి దివ్యమైన ఫలితాలు లభిస్తాయని ఋషులు చెప్పిన మాటలన్నీ కూడా రామాయణంలోనే మనకు కనబడుతున్నాయి. వాటన్నిటి కూడా మనం మననం చేసుకోబోతూ రామరాజ్యం ఎంత వైభవంగా ఉన్నదో వర్ణిస్తున్నారు ఇక్కడ వాల్మీకి మహర్షి. రాజ్యం దసహస్రాణి ప్రాప్య వర్షాణి రాఘవ, శతాశ్వమేధానాజహ్రే సదస్వాన్ భూరి దక్షిణాన్. బహుకాలం రామచంద్రమూర్తి పాలన చేశారు. పైగా ఎన్నో యజ్ఞయాగములు చేసి భూమిని క్షేమంకరంగా ఆయన తన యొక్క ఏలుబడిలో వర్ధిల్లజేశాడు. రాఘవశ్చాపి ధర్మాత్మా ప్రాప్య రాజ్యమనుత్తమం ఈజే బహువిధైర్యజ్ఞై ససుత భ్రాతృబాంధవ. అనేక రకమైన యజ్ఞములతో దేవతల్ని ఆరాధన చేశాడు. రాముడు పాలన చేస్తున్నప్పుడు మొత్తం అందరూ ఆనందమయంగా ఉండేవారు. న పర్యదేవన్ విధవ నచ వ్యాళకృతం భయం న వ్యాధిజం భయం చాసీద్ రామే రాజ్యం ప్రశాసతి. రాముడు రాజ్యాన్ని పాలిస్తున్నటువంటి కాలంలో స్త్రీలకు వైధవ్యం అనే దుఃఖమే కలగలేదు. అదేవిధంగా క్రూర జంతువుల బాధలు, క్రిమికీటకాదుల బాధల్లో, వ్యాధుల వలన బాధల్లో. ఎందుకంటే ధర్మమయమైన పాలన ఉంటే వ్యాధులు ఉండవు. అలాంటిది కొత్త కొత్త రోగాలు మనకు ఈ రోజుల్లో కనిపిస్తున్నాయి. పైగా ఎంతో శాస్త్రం అభివృద్ధి జరిగింది, వైద్యశాస్త్రం అభివృద్ధి చెందింది అనుకుంటున్నాం, కానీ రోగాలు కూడా అదే విధంగా అభివృద్ధి చెందుతున్నాయి. కారణం ఏంటంటే భౌతికమైన కారణాలు మనం చూస్తూ ఉంటాం, ధార్మిక కారణాలు చాలా ప్రధానం. ఇక్కడ ఈ ఘట్టాన్ని వర్ణించేటప్పుడు సమకాల దృష్టితో మనం ఆలోచిస్తే మనం వాయు కాలుష్యం, జల కాలుష్యం, ఇంకేదో కాలుష్యం గురించి మాట్లాడతాం. అన్నిటికంటే పెద్ద కాలుష్యం ధర్మ కాలుష్యం. ధర్మ కాలుష్యం ఏర్పడితే పంచభూతాలు కలుషితములవుతాయి, వాటితో బ్రతికే జీవులు కూడా కలుషితులవుతారు. అయితే ఈ విషయాలు ఈ రోజుల్లో చెప్తే చాదస్తంగా అనిపిస్తాయి. అలా అనిపించేటంత బుద్ధి కాలుష్యం కూడా ఇప్పుడు జరిగింది. ఇది బాధాకరమైనటువంటి అంశం. కానీ కనీసం రామాయణం లాంటి ఘట్టాలు మనం స్మరణ చేసినప్పుడైనా మన యొక్క బుద్ధులు
కాలుష్యరహితములై ధర్మ కాలుష్యం తగ్గి మన భారతదేశం సుభిక్షంగా ఉండాలని కోరుకోవాలి. ఒక ధర్మమయమైన పాలన ఎలా ఉంటుందో ఇక్కడ వర్ణించి చూపిస్తున్నారు. ఎవరికి కూడా వ్యాధులు లేవు. పైగా నిర్దస్యురభవల్లోకో నానర్థం కశ్చిదస్పృశత్ నచస్మ వృద్ధా బాలానాం ప్రేత కార్యాన్ని కుర్వతే. అసలు దొంగలనే వాళ్ళు లేరు అన్నారు. దొంగలు అంటే దోచుకునేవాళ్ళు. దొంగలంటే ఇళ్ల మీద పడి దోచుకునే వాళ్ళే కాదు, అక్రమార్జన చేసే వాళ్ళందరూ దొంగలే. కానీ రామాయణ కాలంలో, రాముడు పాలించుతున్న కాలంలో అక్రమార్జన పరులు లేరు. పైగా ఎవరికి అనర్థాలు కలగట్లేదు. పైగా పెద్దవాళ్ళు చిన్నవాళ్లకు ప్రేత కార్యం చేయవలసిన స్థితి ఏర్పడట్లేదు అన్నారు. అంటే అర్థం ఏమిటి? అకాల మరణాలు లేవని చెప్పే తీరు అంత అందంగా చెప్పాడు వాల్మీకి. నచస్మ వృద్ధా బాలానాం ప్రేత కార్యాన్ని కుర్వతే. పెద్దలు పిల్లలకి చనిపోయిన తర్వాత పనులు చేయించడం ఏదుందో ఆ దౌర్భాగ్యకరమైనటువంటి బాధ అది. ఎందుకంటే బాల్య మరణాలు అంత బాధాకరం. అవి లేవుట రామక పాలనా కాలంలో. సర్వం ముదితమేవాసీత్ సర్వో ధర్మపరోభవత్ రామమేవానుపశ్యంతో నాభ్యహింసన్ పరస్పరం. ఈ శ్లోకం మణిమకుటం లాంటి శ్లోకం. ఇక్కడ అందరూ ఆనందంగా ఉండేవారు. పైగా అందరూ ధర్మపరులుగా ఉండేవారు. బుద్ధిలో కూడా అధర్మం పుట్టేది కాదు, ఊహలో కూడా అధర్మం పుట్టేది కాదు. రామమేవానుపశ్యంతో నాభ్యహింసన్ పరస్పరం. ఇది నిజానికి ప్రతి ఇంటి గోడ మీద, ప్రతి ఆలయం గోడ మీద రాసుకోవాల్సిన వాక్యం ఇది. రామమేవ అనుపశ్యంతః నాభ్యహింసన్ పరస్పరం. అనుపశ్యంతః అంటే విడవకుండా చూడడం అని అర్థం. రాముని ఎల్లవేళలా విడవకుండా చూడడం చేత ఒకరినొకరు హింసించుకోవడం లేదు అన్నారు. అంటే హింసా ప్రవృత్తి పోయిందిట. ఒకరి పట్ల ఒకరికి మాటతో కానీ, మనస్సుతో కానీ, చేతతో కానీ హింసా ప్రవృత్తి లేదు. ఎందుకంటే ఎప్పుడూ రాముణ్ణి చూడడం చేత. ఆ రాముణ్ణే చూడడం అంటే ప్రతి వాళ్ళ ఇంట్లో రాముడు ఫోటో పెట్టుకున్నారనో, లేకపోతే రాముడు కోట ముందు నిలబడ్డారనో, రాముడు వాళ్ళ ఇంటి ముందు నిలబడ్డారనో కదా అర్థం. ఎప్పుడూ రాముణ్ణి చూడడం అంటే ఎప్పుడూ రాముణ్ణి తలంచుకోవడం. ఎప్పుడూ రాముణ్ణి తలంచుకోవడం చేత ఎవరిలోనూ హింసాబుద్ధులు పుట్టట్లేదు. అంటే రామస్మరణ చేతనే హింస పోతుంది. హింస లేని రాజ్యమే రామరాజ్యం. ఇది ఈ వాక్యం గుర్తుపెట్టుకుంటే చాలు. ఒకరిని ఒకరు ఏ రీతిగానూ హింసించుకోరాదు. ఇక్కడ మనకి హింస పోవాలంటే మార్గం ఏంటో వాల్మీకి చెప్తున్నాడు. దానికి మార్గం ఎప్పుడూ రాముణ్ణి చూడడమే. అంటే ఎల్లవేళలా రాముణ్ణి స్మరించడం, రాముని ఆదర్శాలను మననం చేయడం. ఇవి చేస్తే మనలో ఉన్నటువంటి హింసా ప్రవృత్తులు పోతాయి. అది ఇందులో ఉన్న విశేషం. కనుకనే రామచింతన జరగాలి, రామాయణ భక్తి పెరగాలి, రామభక్తి పెరగాలి. అప్పుడే హింస నశిస్తుంది, అహింస వర్ధిల్లుతుంది. ఆసన్వర్ష సహస్రాణి తథా పుత్ర సహస్రిణః నిరామయ విశోకాశ్చ రామే రాజ్యం ప్రశాసతి. అందరూ కూడా పూర్ణాయువులై ఉన్నారట. ప్రతి వారికి కూడా చక్కని సంతానం కలిగి ఉన్నారు. నిరామయ విశోకాశ్చ. శారీరకమైన రోగాలు కానీ, మానసికమైన వేదనలు కానీ ఏ ఒక్కరికి లేవు. పైగా ప్రతివారు ఎప్పుడూ కూడా రామ 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 అనుకునేవారు. రామో రామో రామయితి ప్రజానాం అభవన్ కథాః రామభూతం జగదభూత్ రామే రాజ్యం ప్రశాసతి. వాల్మీకిలో ఉన్న రామభక్తి ఇక్కడ పరవళ్ళు తొక్కుతోంది. ప్రజలందరూ కూడా కబుర్లాడుకుంటూ ఉంటే రామ 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 రామాయణ మాట్లాడేవట. 100 మాట్లాడితే 99.5 మాటలు రామనామంతోనే ఉండేవి. రాముడు లేని మాట లేదు వాళ్ళకి. అంతేకాదు రామభూతం జగదభూత్, అంతా రామమయం అయిపోయింది వాళ్ళకి. అంతా రామమయం అనే మాట ఇక్కడ స్పష్టంగా వాల్మీకి చూపిస్తున్నాడు. రామభూతం జగదభూత్, జగమంతా రామమయం అయిపోయింది. అంతా రామమయం, సర్వం రామభావనామయం. రామమయం అయిపోగానే అంతా రామమే అయిపోయింది. రామం అంటే ఆనందం, ఆనందమయమైపోయింది. నిత్య పుష్ప నిత్యఫల స్తరవస్తత్ర నిర్వ్రణా కామవర్షీచ పర్జన్య సుఖస్పర్శచ్చ మారుతి. అంతేకాదు వృక్షములు పంటలు కూడాను రాముడు పాలనలో చక్కగా ఉన్నాయట. ఎందుకంటే అవి నిజానికి మానవులకు అయినప్పటికీ వాటికి రామపాలన అంటే అంత ఆనందం. రాముడు ఏలుబడిలో ఉన్నామనే ఆనందంతో ఆ భూమిలో పండేటువంటి పంటలన్నీ కూడా ఎటువంటి పురుగులు క్రిమికీటకాల బాధ లేకుండా, ఎటువంటి తెగుళ్ళు లేకుండా చక్కగా పండేయి. వృక్షములన్నీ నిత్యము పుష్ప ఫలాలతో శోభిల్లుతున్నాయి. మేఘాలు సకాలంలో వర్షిస్తున్నాయి. ఇక్కడ కామవర్షీచ పర్జన్య అన్నారు. కొన్ని గ్రంథాల్లో కాలవర్షీచ పర్జన్య అన్నాయి. అంటే సకాలంలో వర్షిస్తున్నాయి, ఒకటి కావలసినప్పుడు కురుస్తున్నాయి అని అర్థం. మేఘములు కూడా కావలసినప్పుడు కురుస్తున్నాయి. వాయువులు సుఖంగా వీస్తున్నాయట. అంతేగాని వడగాళ్ళు, పెనుగాళ్ళు, ఉప్పెనుగాళ్ళు, తుఫానుగాళ్ళు ఇవేమీ లేవు. సుఖకరంగా వాయువు ఉన్నది. అంటే పంచభూతాలు కూడా ఆ రాముని పాలనలో ఆనందంగా ఉన్నాయి. పైగా 4 వర్ణములు వారు కూడా పరస్పర ద్వేషములు లేకుండా అందరూ ఆనందంగా వారి వారి కర్మల్లో తృప్తిగా వర్ధిల్లారు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర లోభ వివర్జితా స్వకర్మసు ప్రవర్తంతే తుష్టా స్వైరేవ కర్మభిః ఆసన్ ప్రజాధర్మపరా రామే శాసతి నానృతా. ప్రజలు అందరూ కూడా
అబద్ధం అనేది లేకుండా ఉన్నారట, అసత్యం అనేది లేకుండా ఉన్నారు, ధర్మతత్పరులై ఉన్నారు. సర్వే లక్షణ సంపన్నాః సర్వే ధర్మపరాయణాః, అందరూ ఉత్తమ లక్షణాలతో ఉన్నటువంటి వారే ధర్మపరులై ఉన్నారు. ధర్మం యశస్సమాయుష్యం, ఇటువంటి దివ్యమైనటువంటి రామరాజ్యాన్ని ఇంతవరకు వర్ణించారు. రామకథ పూర్తయినది. ఈ రామకథని ఎవరైతే వింటారో వారికి ఏం లభిస్తుందో చెప్తున్నారు ఇక్కడ. ధర్మ్యం యశస్సమాయుష్యం రాజ్ఞాంచ విజయావహం. మొట్టమొదటి కలిగేది ఏమిటంటే ధర్మబుద్ధి పెరుగుతుంది, దాని తర్వాత కీర్తి కలుగుతుంది, ఆయుర్దాయం పెరుగుతుంది, పైగా విజయం లభిస్తుంది. ఇది ఆర్షం ఆది కావ్యం. ఆర్షం అంటే ఋషి రచించినటువంటి కావ్యం ఇది. దీన్ని ఎవరైతే చదువుతారో, ఎవరైతే వింటారో వారి వెంటనే సర్వ పాపముల నుంచి తొలగిపోతారు. ఆది కావ్యమిదం చార్షం పురా వాల్మీకినా కృతం పఠేద్య శృణుయాల్లోకే నరః పాపాత్ ప్రముచ్యతి. పుత్రకామశ్చ పుత్రాన్వై, పైగా ఏ కోరికతో రామకథ వింటే ఆ కోరిక తప్పకుండా తీరుతుంది. పుత్రకాములైన వారికి పుత్రులు లభిస్తారు, ధనకాములకి ధనం లభిస్తున్నది. లభతే మనుజో లోకే శ్రుత్వా రామాభిషేచనం. ముఖ్యంగా రామ పట్టాభిషేక ఘట్టం వింటే కోరిన కోరికలు వెంటనే తీరుతాయి. ఇది చెప్తున్నారు. పుత్రకామశ్చ పుత్రాన్వై ధనకామో ధనాని చ లభతే మనుజో లోకే శ్రుత్వా రామాభిషేచనం. అందుకే రామపట్టాభిషేకం విన్న భాగ్యశాలులకు ఇవి వెంటనే లభిస్తాయి సుమా. పైగా శత్రువులు వెంటనే తొలగి వారి రాజ్యం వారికి లభిస్తుంది. మహిం విజయితే రాజా రిపుంశ్చాప్యధితిష్టతి. శత్రువులపై విజయం సాధిస్తాడు. పైగా రాఘవేణ యథామాతా సుమిత్రా లక్ష్మణేన చ భరతేన చ కైకేయీ జీవపుత్రా తథా స్త్రియ భవిష్యంతి సదానందా పుత్ర పౌత్ర సమన్వితాః. రామాయణం కుటుంబ సౌఖ్యానికి చాలా ప్రాధాన్యం ఇచ్చింది. కుటుంబాలన్నీ చక్కగా ఉండాలని కోరుకున్నది. అందుకే కుటుంబ సంబంధాలు ఎంత చక్కగా ఉండాలో రామాయణం చెప్పింది. మంచి కుటుంబాలు ఉంటే మంచి సమాజం ఏర్పడుతుంది, మంచి సమాజం మంచి దేశాన్ని సాధిస్తుంది. అది ఇందులో ఉన్నటువంటి అంతరార్థం. అందుకే ఈ కౌసల్య ఎలాగైతే రాముడు మొదలైన చక్కటి పుత్రుల్ని కని ఉన్నదో అదేవిధంగా రామాయణం చదివిన వారికి కూడా సత్పుత్రులు, అది చక్కటి ఆయుష్మంతులు కలుగుతారు. శ్రుత్వా రామాయణమిదం దీర్ఘమాయుశ్చ విందతి రామస్య విజయంచైవ సర్వమక్లిష్టకర్మణః. రాముని యొక్క విజయాన్ని, పట్టాభిషేకాన్ని, రామాయణ కావ్యాన్ని చదివిన వారికి దీర్ఘాయు లభిస్తుంది. శృణోతి యైదం కావ్యం పురా వాల్మీకినా కృతం శ్రద్ధదానో జితక్రోధో దుర్గాణ్యతరత్యసౌ. ఈ దివ్యమైన రామాయణాన్ని ఎలా చదవాలి అంటే శ్రద్ధతో చదవాలి, క్రోధాది దుర్గుణములు లేకుండా ఉన్న సద్బుద్ధితో చదవాలి. ఇలా చదివిన వారు కష్టాలని దాటుతారు. పైగా శ్రద్ధ అంటే శాస్త్రవాక్యముల యందు విశ్వాసం. అంటే ఇంత చెప్పారు కానీ నిజమేనా, అవుతుందా లేదా అనే సందేహంతో చదవరాదు. శ్రద్ధ కలిగి విశ్వాసంతో దీన్ని పఠించాలి. పైగా అసూయ లేకుండా చదవమని చెప్పాడు ఇక్కడ వాల్మీకి. అసూయ అంటే అర్థం ఏంటి అంటే గుణాల్ని దోషంగా చూడవద్దు అని అర్థం. అంటే రాముల్లో దివ్య గుణాలు వర్ణించినప్పుడు మనం దోష దృష్టితో చూడడం మహాదోషం. అలా చూసినే శూర్పణఖ వారసులకి రామాయణం విషవృక్షంగా కనబడిన సందర్భాలు ఉన్నాయి మనకి. కనుక దోష దృష్టి కూడదు, అసూయా దృష్టి లేకుండా దీన్ని పఠించితే సత్ఫలితములు లభిస్తాయని చెప్తున్నారు. అటువంటి దివ్యమైన రామాయణం ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం శుభంచ శ్రోతవ్యమేతన్ నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరం వృద్ధి కామై. అభివృద్ధి కావాలనుకునే వారికి రామాయణం గొప్ప ఆలంబనం. ఇటువంటి రామాయణ మహాకావ్య సారమైన సుందరకాండాన్ని, సుందర హనుమాన్ వైభవాన్ని స్మరించుకుని సీతారామచంద్రమూర్తి యొక్క అనుగ్రహానికి పాత్రులమైన ఈ భాగ్యాన్ని కలిగించినటువంటి ఆంజనేయ స్వామి వారి దివ్య చరణ కమలాలకు నమస్కరిస్తూ సర్వం శ్రీ సీతారామాంజనేయ చరణారవిందార్పణమస్తు. జై వీర హనుమాన్. శ్రీ గురుదత్త. మనము ధనము, అభిమానము మొదలైన వాటిని నష్టం కలిగిన సందర్భాల్లో ఎవరు ఎంత నిష్పక్షపాతంగా ధర్మంగా వ్యవహరిస్తారో తెలుస్తుంది అనుకొని వస్తున్నాం కదా. అంటే మనసులో ఉండినటువంటి పరీక్షను, మనసులో పేరకపోయినటువంటి పాపాన్ని బయటకు తీసి ఎట్లా చూపిస్తున్నారు గురువుగారు, దేవుడు అనే విచారానికి వెళుతున్నాం మనం. అంటే నీకు మోక్షం రావాలా, జ్ఞానం రావాలంటే నువ్వు నీ లోపల ఉండిందంతా తీసేసేయాల. నేను చెప్పాను చిన్న ఉదాహరణ. నీకు ఆపరేషన్కు సిద్ధం కావాలంటే మొదట నీకు బీపీ అంతా కరెక్ట్గా ఉండాలా, తర్వాత రక్తం బాగా ఉండాలా, అన్ని విధాలుగా
సరిపోయినప్పుడు నీకు ఆపరేషన్ చేసి లేకపోతే చెయ్యరు. అట్లా లోపల ఉండినటువంటి అజ్ఞానం అంతా బయటికి పోయి నీకు చూపించేస్తారు సద్గురువు. అప్పుడు మనకిస్తుంది ఇంత చేసేవాళ్ళు మన మనసులో ఉండేటువంటిది ఏం తెలీదా, లోపల ఉండే చూడాలని ఇంత పరీక్షలు చేయాలన్నా దేనికి బయటకు రావటానికి అవసరం అనుకున్నప్పుడు న్యాయంగా మనసులో ఎవరి మనసులో ఉండేది వాళ్ళకే బాగా అప్పుడప్పుడు తెలుస్తుంది. కానీ ఎవరి మనసులో ఉండేది ఒక్కొక్క సందర్భంలో వాళ్ళకు కూడా తెలియటం లేదేమో. అటువంటప్పుడు గురువుకు తెలిసినా కూడా నీకు తెలియనని దిట్టుతో బయట చూపిస్తూ ఉంటారు. ధనము అభిమానము మొదలైన వాటిని నష్టం కలిగిన సందర్భాల్లో ఎవరు ఎంత నిష్పక్షపాతంగా ధర్మంగా వ్యవహరిస్తారో కూడా బాగా తెలుస్తుంది. ఎందుకంటే ధనమంతా పోయిన తర్వాత దేవుణ్ణి తిట్టేవాళ్ళు ఉన్నారు. ఈ విషయానికి అశ్వత్థామ ఒక ఉదాహరణ మనకు. అశ్వత్థామ మొదటి నుండి తను పాండవ పక్షపాతిని అనుకుంటూ ఉండేవాడు. అయితే భారత యుద్ధంలో దుర్యోధనుడు ఓడిపోవడానికి తెలియగానే పాండవ వంశ నిర్మూలానికే సిద్ధమయ్యాడు. అంటే నిద్రపోతున్నటువంటి ఉప పాండవులను సంహరించాడు. ఆ కథ అంతా వేరే అయినప్పటికీ కూడా ఎంత మంచివాడు ఎట్లా తయారైపోయినాడు చూడండి. అలాగే ఎంతోమంది ఇళ్లలో మనం నిత్యము చూస్తూ ఉంటాం కదా. అప్పటి వరకు ఎంతో అంత ప్రేమగా ఉండేటువంటి అన్నదమ్ములు ఆస్తి విషయంలో చిన్న తగాదాలతో కోర్టుకెళ్ళటం, విడిపోవటం వంటివి చూస్తూనే ఉంటాం. ఆ డబ్బు అనేది ధనం విచారంగా అన్నాం కదా. ఆ ధనం విచారం ఎప్పుడో వచ్చిందంటే వాళ్ళు అన్న ఎవరు, తమ్ముడెవరు, తండ్రి ఎవరు, తల్లి ఎవరు కూడా విచారించరు. అట్లా ఉంది. ఇక వాడికి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని అటువంటి సందర్భాలు దండుకున్నాయి కదా. అంటే సోదరులను కూడా దూరం చేసుకునేంత ధన వ్యామోహం తమలో ఉన్నదని ఆ నిమిషం వరకు వారే గుర్తించలేరు. అశ్వత్థామ అట్లనే ఉండేవాడు, పాండవులకి అంత దగ్గరగా ఉండేవాడు. ఎప్పుడు ఓడిపోయిన తర్వాత ఓడిపోతున్నారు అయిపోయింది తర్వాత సడన్గా కౌరవ పట్టు చేరుకొని ఏమైపోయింది కొనాకు ఆ పాండవులను పిల్లల్నే సంహరించేశాడు. అంటే ఆ నిమిషం వరకు వారే గుర్తించలేరు లోపలేం పేరకపోయిందని. ఇట్లా రెండు విధాల కథ చెప్తారులేండి. దీన్ని మనస్సులోని లోపాలను గుర్తించడం ఎంత కష్టమైన విషయం కనుకనే గురువు పరీక్షలనే పేరుతో ఆ లోపాలు బయటపడే సన్నివేశాలను కల్పిస్తాడు. ఎట్లన్నా బయటపడాల్సిందే అని ఏదేదో వేరువేరే విధమైనటువంటి నాటకాలతో దృశ్యాలతో ఏదేదో బయటపడేటట్టుగా చేస్తూ ఉంటాడు. కనుక గురు పరీక్షలు అనేవి మనను ఉద్ధరించటానికే అని తెలుసుకోవాలి. మనను ఉద్ధరించడానికి కానీ మన ఏదో కించపరచటానికని మనం ఎంత భక్తిగా ఉన్నామో ఆ భక్తిని పరీక్షించడానికని. భక్తిని ఎక్కడ పరీక్షిస్తున్నారు? భక్తిని స్థిరంగా బాగా చేయటానికోసరమే మేలిమి బంగారుని బాగా స్ఫుటానికి వేసి కొట్టి ఆభరణాలుగా చేయటం అట్లా ఉంటుంది కదా. బంగారుని ఎందుకు కొట్టడం అంటే దాంట్లో ఉండినటువంటి లోపాలంతా దూరం పోవటానికి. అట్లనే నువ్వు ఇంకా మేలిమి బంగారు కావాలా అనే అటువంటిదే సద్గురువుకి శిష్యుడి మీద ఉండేటువంటి కరుణ. అందుకని నిన్ను నవ్వించి ఏడిపించి నానా విధాలతో నిన్ను పరీక్ష చేస్తుంటారు. అంటే గురు పరీక్షలు అనేవి మనను ఉద్ధరించటానికే అని తెలుసుకోవాలి, జాగ్రత్త పడాలి కదా. జై గురుదత్త, శ్రీ గురుదత్త.